దసరా మహోత్సవాల బొమ్మల కొలువుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన భవిష్యత్ తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేందుకు బొమ్మల కొలువులు ఎంతగానో ఉపయోగపడతాయని లయన్స్ క్లబ్ విజన్ ప్రెసిడెంట్ శ్రీదేవి, పాస్ట్ ప్రెసిడెంట్ ప్రసూన పేర్కొన్నారు. ఆర్ఆర్ రోడ్లో దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం మాండలిక వెంకట శాస్త్రి ప్రసన్న వారి ఆధ్వర్యంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువును చూడడానికి కాలనీ వాసులు, చిన్నారులు వచ్చి తిలకించడం జరిగింది. ప్రసన్న శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బొమ్మల కొలువును వచ్చే కోడలకు, పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా పిల్లలను ప్రోత్సహించే విధంగా వివిధ రకాల బొమ్మలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ మాండలిక వెంకట శాస్త్రి ప్రసన్న, లయన్ శ్రీదేవిరెడ్డి, శ్రీవాణి, జయలక్ష్మి, శేషు, లక్ష్మి, రాధా, రాజేశ్వరి, గాయత్రి, రామసుందరి, పద్మావతి, పేరెంటాలు, లయన్ సభ్యులు పాల్గొన్నారు. బొమ్మల కొలువు పెడతాను. ప్రతి బొమ్మలోనూ అమ్మవారి స్వరూపాన్ని చూసుకుంటూ 9 రోజుల పాటు హారతిస్తూ లలితా సహస్రం అవన్నీ చదువుకుంటూ ఇలా చేయడం నాకు మా అమ్మగారు చెప్పిన పద్ధతి ఇది. ఈ విధంగా ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ మనం బతికించాలి. ఈ రోజుల్లో మన మనవలకి కానీ ఎవరికీ తెలియటం లేదు, వచ్చే కోడళ్ళకి కానీ ఎవరికీ తెలియటం లేదు. అందుమూలాన ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటే ఈ సంస్కృతి సాంప్రదాయం అందరికీ తెలుస్తుంది. తర్వాత ఏమో మేము తెలంగాణలో కూడా ఒక 5 ఏళ్ల పాటు ఉండడం జరిగింది. అక్కడ నేను బతుకమ్మ ఎలా పేర్చాలో నేర్చుకుని, ఆ పాటలు అవన్నీ కూడా నేర్చుకుని, అవన్నీ కూడా ఇలాగ బతుకమ్మలు కూడా పేరుస్తూ ఉంటాను. ఈ 9 రోజులు కూడా అవి కూడా పూజలు అందుకుంటాయి. తర్వాత ఆఖరి రోజున నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాము. ఈ విధంగా నేను పెట్టడం చాలా ఏళ్ల నుంచి పెట్టుకుంటూ వస్తున్నాను. ఓపిక భగవంతుడే ఇస్తాడు మనకి, అంతే. అలాగా ఇంకా ఇలాంటి సాంప్రదాయాలు, బొమ్మల కొలువులు, పేరెంటాలు ఇవన్నీ చేస్తూ ఉంటే మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం అందరికీ తెలుస్తుందని నా మనవి. ప్రసూన గారు ఇంట్లో ఈరోజు ఆర్ఆర్ నగర్లో ఈ బొమ్మల కొలువు పెట్టడం జరిగిందండి. మేమందరం కూడా ఇక్కడ బొమ్మల కొలువు చూడటానికి వచ్చాము. చాలా అందంగా తయారు చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేటట్టు ఈ బొమ్మల కొలువు చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇలాంటివన్నీ మరెన్నో చేస్తూ ఉంటే మన సంస్కృతి సాంప్రదాయాలు మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ కూడా తెలుస్తాయి. అందరికీ మరి ఒకసారి దసరా శుభాకాంక్షలు.